హలో ఫ్రెండ్స్, టెక్పీడియా ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో మనం వాట్సాప్లో కొత్తగా యాడ్ అయిన ఫీచర్ గురించి తెలుసుకోబోతున్నాం. వాట్సాప్లో ఏ ఫీచర్ యాడ్ అయినా కానీ ఇమీడియట్గా నేను వీడియో అప్లోడ్ చేస్తూ ఉంటాను. అవన్నీ మిస్ అవ్వకుండా ఉండాలంటే తప్పకుండా మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. ఫ్యూచర్లో రావచ్చు, వస్తే రావచ్చు, లేకపోతే లేదు అంటూ కాకుండా ఫీచర్ పక్కాగా యాడ్ అయితే నేను వీడియో చేస్తూ ఉంటాను. సో అవి మిస్ అవ్వకుండా ఉండాలంటే మాత్రం మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. వాట్సాప్ సంబంధించిన విషయం కాబట్టి ప్రతి ఒక్కరికి ఈ విషయం తెలిసేలా తప్పకుండా వీడియో మ్యాక్సిమం షేర్ చేయండి, లైక్ చేయండి. ఇక మీరు ఇప్పుడు స్క్రీన్ పై చూస్తున్నారు కదా, నేను ఒక వాట్సాప్ చాట్ ఓపెన్ చేశాను. ఇక్కడ నేను అటాచ్ బటన్ దగ్గర ట్యాప్ చేస్తున్నాను, తర్వాత గ్యాలరీ దగ్గర ట్యాప్ చేశాను. ర్యాండమ్గా ఒక ఫోటో కూడా సెలెక్ట్ చేస్తున్నాను. ఫోటో సెలెక్ట్ చేసిన తర్వాత మీరు చూస్తున్నారు మీకు ఇక్కడ ఎమోజీ ఐకాన్ కనిపిస్తుంది. మీరు అనుకోవచ్చు ఎమోజీ ఐకాన్ ఎప్పటి నుంచో ఉంది కదా, ఇందులో కొత్త ఏంటి అని. మీరు వాట్సాప్ స్టేబుల్ వెర్షన్ ఉపయోగిస్తున్నా లేదా పాత వెర్షన్ బీటా ఉపయోగిస్తున్నా కానీ మీరు ఈ విధంగా అటాచ్ చేయండి. ఫోటో అటాచ్ చేసిన తర్వాత ఎమోజీ దగ్గర ట్యాప్ చేయండి. మీకు చూస్తున్నారు కదా, ఈ విధంగా ఎమోజీస్ మాత్రమే కనిపిస్తాయి, వేరే సెకండ్ ఆప్షన్ ఏది కూడా ఉండదు. కానీ కొత్తగా బీటా వర్షన్ని అప్డేట్ చేసుకున్నట్టయితే ఇప్పుడు మీరు ఎమోజీ బటన్ దగ్గర ట్యాప్ చేస్తే మీకు ఈ విధంగా స్టిక్కర్స్, ఎమోజీస్ రెండు బటన్స్ కూడా కనిపిస్తాయి. మీరు కావాలనుకుంటే ఎమోజీస్ మాత్రమే కాదు, స్టిక్కర్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూస్తున్నాక రకరకాల స్టిక్కర్స్ ఉన్నాయి. మీరు ఏదైనా యాడ్ చేయడం కోసం సింపుల్గా అక్కడ ట్యాప్ చేయండి. ట్యాప్ చేస్తే స్టిక్కర్ యాడ్ అవుతుంది. మీరు దీన్ని రీసైజ్ చేసుకోవచ్చు, మూవ్ చేయొచ్చు, అలాగే రొటేట్ కూడా చేసుకోవచ్చు. లేదు మీకు ఇది వద్దు అనుకుంటే ట్యాప్ చేసి ఈ విధంగా కార్నర్కి డ్రాగ్ చేస్తే అది రిమూవ్ కూడా అయిపోతుంది. మీరు కావాలనుకుంటే మరొక ఎమోజీ ఈ విధంగా యాడ్ చేసుకోవచ్చు. అయితే మీరు ఇక్కడ మరొక విషయం గమనించండి. మీ అందరికీ తెలిసే ఉంటుంది, వాట్సాప్ స్టిక్కర్స్ కేవలం మనం డిఫాల్ట్గా వచ్చినవి మాత్రమే కాదు, ఇంకా రకరకాలుగా యాడ్ చేసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ ఉన్నవి కాకుండా మీకు నచ్చిన చాలా స్టిక్కర్స్ ఇక్కడ కనిపిస్తాయి. కాబట్టి వాటిని యాడ్ చేసుకొని మీ ఫొటోస్ లేదా ఇంకెవరి ఫొటోస్ అయినా అందంగా తయారు చేసుకొని షేర్ చేసుకునే అవకాశం ఉంటుంది. మీరు ఓకే అనుకున్న తర్వాత సెండ్ చేస్తే చాలు, స్టిక్కర్స్తో పాటు ఫోటో ఈ విధంగా వెళ్ళిపోతుంది అనమాట. డీటెయిల్స్ మీకు అర్థమయ్యి అనుకుంటున్నాను. మీకు ఈ ఫీచర్ యాడ్ అయింది లేదో తప్పనిసరిగా కామెంట్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ ఫీచర్స్ అన్నీ మీకు యాడ్ అవ్వాలనుకుంటే మీరు బీటా వర్షన్లో జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. ప్రస్తుతం ప్లేస్టోర్లో బీటా ప్రోగ్రామ్ ఫుల్ అయింది కాబట్టి దానికి ఒక ట్రిక్ ఉంది. ఆ ట్రిక్కి సంబంధించిన వీడియో లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటుంది. అక్కడ క్లిక్ చేసి మీరు జాయిన్ అవ్వచ్చు. వాట్సాప్ సంబంధించి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. మ్యాక్సిమం వీడియో చూసే వాళ్ళందరూ కూడా తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.